యేసయ్యకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క సమయంలో చిన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. దీన్ని ఆధారం చేసుకొని నేను ఒక చిన్న కవిత వ్రాసాను. యేసయ్యకే సమస్త మహిమ కలుగునుగాక. నరుని నిర్మించాడు నాడు దేవుడు, కానీ నేడు దేవుళ్ళను నిర్మిస్తున్నారు నరులు. నాడు నరుని నిర్మించినాడు దేవుడు, కానీ నేడు దేవుళ్ళను నిర్మిస్తున్నారు నరులు. తప్పిపోయాము మంచి చెడుల వృక్షము దగ్గర, తప్పిపోయాము మంచి చెడుల వృక్షము దగ్గర, వెదకి రక్షించాడు కలువరి శిలువ దగ్గర, వెదకి రక్షించాడు కలువరి శిలువ దగ్గర. పొందుము రక్షణ కలుగును నీకు నిరీక్షణ, పొందుము రక్షణ కలుగును నీకు నిరీక్షణ. పాపాన్ని ఒప్పుకో, శాపాన్ని తప్పుకో, పాపాన్ని ఒప్పుకో, శాపాన్ని తప్పుకో. ఒప్పుకో నోటితో, తప్పుకో శిక్షను, ఒప్పుకో నోటితో, తప్పుకో శిక్షను. ఒప్పుకుంటే నిత్యరాజ్యం, తప్పుకుంటే నిత్య నరకం. ఒప్పుకుంటే నిత్యరాజ్యం, తప్పుకుంటే నిత్య శిక్ష. కాదనకు లేదు నీకు సమయం, కాదనకు లేదు నీకు సమయం. అవునంటే వచ్చును నీకు అవకాశం, అవునంటే వచ్చును నీకు అవకాశం. లేదంటే నీ జీవిత గమ్యం అగమ్య గోచరం, లేదంటే నీ జీవిత గమ్యం అగమ్య గోచరం. నమ్ము యేసే రక్షకుడని, నమ్ము యేసే దేవుడని, గెలుపొందుము నరక యాతనని. నమ్ముము యేసే దేవుడని, గెలుపొందుము నరక యాతనని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.